కాసేపట్లో ఫలక్నుమా ప్యాలెస్ కి రాబోతున్నారు ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి ప్యాలెస్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ సెషన్ లో మెస్సీని కలవడానికి 250 మందికి అనుమతిచ్చారు. క్యూఆర్ కోడ్ ఉన్న వారికి మాత్రమే ఫలక్నుమా ప్యాలెస్ లోపలికి అనుమతి ఉంటుంది. బెంగాల్ ఘటన నేపథ్యంలో మెస్సీ హైదరాబాద్ టూర్ కి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఫలక్నుమా ప్యాలెస్ తో పాటుగా ఉప్పల్ స్టేడియం కి కూడా టికెట్లు లేదా పాసులు లేని వాళ్లు వచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు సిపి సజ్జనార్. సో ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటలు రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్సు ఇక్కడ కూడా మీట్ ది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపల పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఉప్పల్కి బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కద్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.